హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు నేను ఒక స్వీట్ ఐటెం చేస్తున్నానండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో దానికి మీకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను అనమాట. సో పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు వచ్చి మనం ఒక స్వీట్ ఐటెం అంటే కొబ్బరి తోటి స్వీట్ చేసుకుందామండి. కొబ్బరి బాల్స్ చేసుకుందాము. దానికి 2 కప్పులు కొబ్బరి తురుమింది తీసుకున్నాను అనమాట. అదేవిధంగా కొంచెం కొట్టేసి బెల్లాన్ని 1.25 కప్పు తీసుకున్నానండి. కొద్దిగా నెయ్యి కావాలన్నమాట. సో వీడియోలోకి వెళ్తున్నారండి. అండ్ మరలా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఫస్ట్ ఆల్రెడీ నేను మిక్సీ జార్లో వేసానండి. మీరు కావాలంటే తెల్లగా కావాలనుకుంటే ఆ పైన ఉండే చెక్కంతా తీసేసేయాలన్నమాట. నేను అలాగే వేసేసాను, టైం లేదు నాకు. సో ఇప్పుడు ఇది డ్రై అయ్యేంత వరకు మనం కొంచెం మాయిశ్చర్ లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మార్చుకుంటూ మాడకుండా కలర్ అంతగా చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలి. మాయిశ్చర్ బాగా పోవాలన్నమాట. తడి లేకుండా మనకి ఇది అవ్వాలి, ఫ్రై అవ్వాలన్నమాట. కొబ్బరి ఫ్రై అయ్యే లోపల మనం ఈ బెల్లాన్ని కరిగించుకున్నామండి. ఏమైనా చెత్త చెదారం ఉంటుంది కదా, దానికోసము కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనము కరిగించుకొని రెడీగా పెట్టుకుందాం. వాటర్ కొంచెం ఒక హాఫ్ టంబ్లర్ వాటర్ పోసానండి. కరిగించుకుందాము. కొబ్బరి ఫ్రై అయిపోయిందండి. చూడండి బాగా. ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది. ఫిల్టర్ చేసుకొని దీంట్లో కొబ్బరిలో వేసేద్దాం. ఫిల్టర్ చేసేసానండి. చూడండి చెత్త వచ్చింది. అందువల్ల కరిగించి మనం యాడ్ చేసుకోవాలి. లేదంటే మంచి బెల్లం అయితే డైరెక్ట్గా అట్లనే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 4 యాలక్కాయలు తట్టి పెట్టుకుందాం. మీరు కావాలంటే కొంచెం క్యాష్యూ కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. బాండీకి అంటుకోకుండా వస్తుందండి. అప్పుడు రెడీ అయినట్లు మనకి లెక్క అనమాట. బాగా కలపెట్టేసి వెయిట్ చేద్దాము ఉడికేంత వరకు, దగ్గర పడేంత వరకు. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. కలబెడుతూ ఉండాలి అడుగంటకుండా. కొద్దిగా యాలక పౌడరు దంచి వేస్తున్నాను అనమాట. దగ్గర పడిపోతుందండి. తీసేయచ్చు మనం. 1 మినిట్ నుంచి తీద్దాము. చూడండి ప్లేట్ నుంచి ప్యాన్ నుంచి బాగా అతుక్కోకుండా వచ్చేస్తుంది కదా ఒక చోటకి. సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టు లెక్క. చూడండి. సో ఇప్పుడు తీసి మనం ఒక నెయ్యి రాసిన ప్లేట్లో పోసేసి మనం ముద్దలుగా ఏం చేసుకోవచ్చు, లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు, లేదంటే పీసెస్ లాగా చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇలాగా స్ప్రెడ్ చేశానండి. పీసెస్ లాగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మనం లైన్స్ చేద్దాము పీసెస్కి. సో వెయిట్ చేద్దాము కొంచెం కూల్ అయ్యేంత వరకు. చూడండి కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి. పీసెస్ గాను కొంచెం చేశాను అనమాట.
జ్యూసీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. బెల్లంతో చేసుకుంటే మంచిదనమాట. ఇది షుగర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేశాను. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసి నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.